ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అంతరార్థాలు, శ్లోకం 34, 35, 36 చూద్దామండి. మొదటిగా శ్లోకం 34 ఒకసారి పలుకుదామండి. ఇష్టో విశిష్ట శిష్టేష్టస్ శిఖండీ నహశో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. మొదటి పదం ఇష్టః అనగా బ్రహ్మ, శివుడు, దేవతలు, సాధు పురుషుల చేత పూజింపబడేవాడు, కీర్తించబడే భగవంతుని ఇష్టః అని ప్రీతితో పిలిచెదరు. తర్వాత పదం అండి విశిష్టః అనగా సుదర్శన చక్రం, శంఖం, పద్మం, గదలను ధరించిన వాడే, కౌస్తుభమణి మరియు ఇతర ఆభరణములతో అలంకృతుడై అద్భుతమైన రూపంలో ఉండే మూర్తిని విశిష్టః అని పిలిచెదరు. తర్వాత పదం శిష్టేష్టః అనగా ఆయన సాధువులకు, ఉన్నతులకు ఇష్టమైన వానిగా శిష్టేష్టః అని అందరు. తర్వాత పదం శిఖండి అనగా శిరమున నెమలి పెంచమని ధరించిన వాడుగాన శిఖండి. అది పరమాత్మని శిరస్సుకు అలంకారం. అందులో విషాన్ని అమృతంగా మార్చే శక్తి ఉంది. శిష్ట మార్గంలో భగవంతుని ఇష్టమైన పనులు చేసే వారికి ప్రపంచమంతా అమృతమై అవుతుంది. పాము కాటు వేయటం అని నాట్యం చేస్తుంది అని దీని భావన. తర్వాత నకృషః అనగా తన మాయచే జీవులను బంధించేవాడుగాన నహుషః అనగా ఆయన సౌందర్యం జీవులను మంత్రముగ్ధులను చేస్తుంది. వృషః అనగా తను ఆశ్రయించు సమస్త లోకవాసులకు పరమాద్భుతమైన ఆనందాన్ని, దైవం యొక్క దివ్య ప్రేమను ఆయన వారిపై అమృత వర్షంగా కురిపించు స్వామిని వృషగా కొరియాడు. ధర్మమే తాను అయినవాడు అని కూడా దీని అర్థం. తర్వాత పదం క్రోధః అనగా కోపము నశింపజేయువాడు అని అర్థం. ఏ విధంగా అంటే యశోదకు కోపం తెప్పించిన శ్రీకృష్ణుడు తన తీయని మాటలతో మురిపించిన వాడు. అలానే మనకు, మన చుట్టూ ఉన్న ప్రజలకు లేదా సమాజానికి హాని కలిగించే కోపాన్ని నాశనం చేసి లోక కళ్యాణం కలిగించే కోపం పుట్టించుకోవటమే దీని భావన. అంటే కోపం ఒక రకంగా మంచిని కలిగిస్తుంది, చెడు ఫలితాన్ని కూడా కలిగిస్తుంది అనే దాని గురించి సోదాహరణంగా 2 ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఒకటి శూర్పణఖ, రావణాసురుడు. కోపంలో విషయాన్ని అవగతం చేసుకోకుండా వెళ్ళిన రావణాసురుడి పర్యవసానం ఏమైందని మనకు తెలుసు. రెండో ఉదాహరణ తీసుకుంటే సుగ్రీవుడు, రామలక్ష్మణుడు. వీరి విషయంలో కొత్త ముఖాలైన రామలక్ష్మణుని వారి మనుషులుగా కోపంతో సందేహించి తర్వాత నెమ్మదిగా తమాయించుకుని హనుమంతుడిని పంపి అసలు విషయం తెలుసుకుని ఆ విధంగా తను పొందిన ప్రయోజనం ఒక మంచి ఫలితాన్ని ఇచ్చింది. క్రోధకృత్కర్త క్రోధమును తానే సృష్టించి నిర్మూలించేవాడు. ఆ విధంగా క్రోధకృత్కర్త. కోపం అన్న గుణం అందరికీ ఉండాలి, కానీ ఆ గుణం లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే మహాభారతంలో పాండవులతో అడవులకు వెళ్ళిన ద్రౌపది ఇతరుల భార్యలు ఎవరూ వెళ్ళలేదు. కారణం తన ప్రతిజ్ఞ పూనిన మాట అనగా చేసిన భాష ఎక్కడ ధర్మం తప్పుతారోనని చుట్టూ విరబోసుకుని ఎదురుగానే వారితో ఉంటూ క్రోధాజ్ఞ ఆరిపోకుండా చూసింది ద్రౌపది. తర్వాత విశ్వబాహు అనగా విశ్వభారమును మోయగల భుజములను కలిగిన ప్రభువుని విశ్వబాహుగా పిలిచెదరు. తర్వాత పదం మహీధరః అనగా భూమిని ధరించిన వాడు అనగా గోవులను, ప్రజలను రక్షించేందుకు గోవర్ధనగిరిని ఎత్తినవాడు. ఆయన్ను మహీధరగా పిలిచెదరు. దీన్ని కులంకషంగా మనం చెప్పుకోదలుచుకుంటే ఇంకొక రకంగా చెప్పుకుందాం. కోపాన్ని అదుపులో ఉంచుకున్న మనిషి అందరికీ ఇష్టడవుతాడు. ఇష్ట అలాగే అందరితో సరదాగా కలిసిపోతాడు అనగా
ఆ విశిష్ట. అలాగే కోపం అదుపులో ఉంచుకున్న వ్యక్తి ఉన్నతుల గౌరవం సంపాదిస్తాడు. ఆ విధంగా శిష్టేష్ట. అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకునే ధర్మం తెలుస్తుంది. వృష. అలాగే ఎదుటివాడిని జయించడం సులువు అనగా నహుష. ఇటువంటి వ్యక్తి ఈ భూమినే మోయగలిగినంత అమిత బలవంతుడు. ఆ విధంగా మహీధర, విశ్వభావం. ఈ విధంగా కూడా వివరణ చెప్పవచ్చని ఇది సాధారణంగా చెప్పడం జరిగిందండి. తర్వాత శ్లోకం 35 ఒకసారి పలుకుదామండి. అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిధి ప్రతిష్టాన అప్రమత్త ప్రతిష్ఠిత. మొదటిగా అచ్యుత అనగా అతని ద్యుతికి అంటే తేజస్సుకి చ్యుతి అనగా నాశనం అనేది లేదు. అందువల్ల అచ్యుతుడని అందరూ ఆరాధిస్తారు. తర్వాత పదం ప్రథీత అనగా ఇంతటి ఖ్యాతి అంటే కీర్తి మరెవ్వరికీ లేదు. తర్వాత పదం ప్రాణ అనగా ప్రాణమే తానైన పరమాత్మ, ప్రాణకోటికి ప్రాణదాత. తర్వాత పదం ప్రాణదహ అనగా సమస్త దేవకోటికి బలస్వరూపమగు ప్రాణమైన వాణిని ప్రాణదహ అని కీర్తిద్దు. తర్వాత పదం వాసవానుజ అనగా వాసవుడు అనగా ఇంద్రుడు. మున్ను దేవతా కోటిని రక్షించుటకు తాను పుత్రుడనే జన్మింతునన్న వరదానము నిలబెట్టుటకు ఇంద్రుని తల్లి యొక్క నదితి గర్భములో వామనుడై జన్మించినందున వాసవానుజ అని పిలుచుతుంది. తర్వాత పదం అపాం నిధి అనగా సృష్టి క్రమంలో ప్రప్రథమమైన జలరాశికి అతడే మూలం. అనంత జలరాశి అతనిలోనే నిక్షిప్తమై ఉంది. ఆ విధంగా ఆయన అపాం నిధి. తర్వాత అధిష్టానం అనగా నీరే కాదు సకల చరాచర జగత్తుకు అతనే ఆధారం. అగ్రపీఠములకన్నిటికన్నా మహోన్నతమైన నిరంజనుని అధిష్టానం అని భక్తులు పొగుడుదురు. తర్వాత అప్రమత్త అనగా మరో ఆధారం లేదు, నిరంతరము చరణరహితమగు శక్తితో సర్వము తానే అయి సర్వమును చూచుకొను సర్వేశ్వరుని అప్రమత్త అని భక్తులు పలుకుదురు. తర్వాత పదం ప్రతిష్ఠిత అనగా తనకు తానే ఆధారమై తనంతట తాను ప్రకాశించే పరమాత్మ ప్రపంచంలో ప్రతి కణములో సుప్రతిష్ఠితుడై ఉన్నాడు. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 36 ఒకసారి పలుకుదాం. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవ పురందర. మొదటిగా స్కంద అనగా తన్ననుసరించు వారులకు అమృత ప్రవాహమై నిరంతరము ఆనందము కలిగించు వాడైన శ్రీపతిని స్కంద అని ప్రజలు కొలిచెదరు. తర్వాత పదం స్కందధర అనగా పై విధంగా తన్ను అనుసరించు వారుల యోగక్షేమములు చూచుచు తన విచిత్ర బల ప్రదర్శనంతో ధర్మ మార్గమును దాటనీయకుండా నిలుపుచుండు ఆ శక్తివంతుని స్కందధర అనే బిరుదునామంతో కీర్తిద్దు. తర్వాత పదం ధుర్య అనగా సమస్త విశ్వాల భారాన్ని తనపై భరించువాడైన ప్రభువుని ధుర్యగా పిలిచెదరు. తర్వాత పదం అండి వరద అనగా ఎట్టి సంకట పరిస్థితులనందైనను ఎంతటి బలహీనమై అల్పమైన జీవికైనను తను ఆశ్రయించి తనకై సమస్తము వదిలి చివరకు తన ప్రాణములనైనా ఇచ్చు త్యాగమయ జీవరక్షకుని వరద అని అందు. వాయువాహన అనగా అష్టవస్తువుల్లో ముక్కోటి దేవతల్లో అసంఖ్యాక జీవకోటిలో అంతటా అన్ని వేళలా తన ఉనికిని స్ఫురింపజేసే సర్వాంతర్యామికి వాయువే వాహనం. ఆ విధంగా వాయువాహన. తర్వాత పదం
వాసుదేవ అనగా ఎక్కడ ఉన్నా ఒక్క క్షణంలో ఎక్కడ స్మరిస్తే అక్కడికి దిగి వచ్చే చైతన్య మహాప్రభు మరియు వసుదేవుని కుమారుని రూపమందిన వాడును అయిన ఆ దేవదేవుని వాసుదేవ అని కీర్తింతురు. తర్వాత పదం బృహద్భానుకు అనగా అద్భుతమైన దివ్య ప్రకాశమానుడైన ఆ ప్రభుని బృహద్భానుగా పిలిచెదరు. తర్వాత పదం అండి ఆదిదేవ అనగా దేవీ దేవతలందరికీ మూలమైన ఆదిదేవత ఆయన. ఆ విధంగా ఆదిదేవ. తర్వాత పదం అండి పురందర అనగా ఎక్కడెక్కడనో వెతికిన అంతు చిక్కని ఆదిదేవుడు అంతఃపురంలోనే పురందర రూపంలో దాగి ఉన్నాడనే చిదంబర రహస్యం చటుక్కున బయటపడుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం, జీవస్ముక్తి. ఈ విధంగా ఈ 3 శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి. ఓం నమో నారాయణాయ.